మెటావర్స్ అనేది ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ మరియు బ్లాక్ చైన్ ఒకటిగా కలిసే ఒక సామూహిక వర్చువల్ స్థలంగా మారబోతోంది. మెటావర్స్ అనేది సంప్రదాయ మార్కెటింగ్ వ్యూహాలకు ప్రత్యామ్నాయంగా కాదు, అవి విస్తరించే రూపంగా ఉంటుంది. నాకు నమ్మకం ఉంది, వ్యాపారవేత్తలు సంపాదించిన ప్రక్రియలపై కాదు, అవసరమైన ప్రక్రియలపై పని చేయాలి. మీరు అందించే కంటెంట్ నిజంగా ప్రేక్షకులకు చాలా అర్థవంతంగా ఉండాలి. మార్కెటింగ్ అనేది ప్రయోగాలు మరియు మరిన్ని ప్రయోగాల గురించే ఉంటుంది. బిలీవ్ ఇన్ ఫ్యూచర్ అనే మరో ఆసక్తికరమైన ఎపిసోడ్కి స్వాగతం. అద్భుతమైన మెంటార్. నేను మీ హోస్ట్ గౌరవ్, మరియు ఈరోజు మనతో ఉన్నారు ఒక అసాధారణ అతిథి, డాక్టర్ శాంకీ త్యాగి. డాక్టర్ త్యాగి ఒక అవార్డు విన్నింగ్ ఎడ్యుకేటర్ మరియు డిజిటల్ మార్కెటింగ్ నిపుణురాలు. ఆమె డాక్టర్ సరోజినీ నాయుడు ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషనిస్ట్ మరియు యువ ప్రభావశీల అధ్యాపకురాలిగా ఏడాది అవార్డుతో సత్కరించబడ్డారు. ఆమె నైపుణ్యం మార్కెటింగ్ యొక్క అనేక విభాగాల్లో విస్తరించి ఉంది. ఈ రోజు మనం బ్రాండ్లు తమ ఆడియన్స్తో ఎలా అనుసంధానమవుతాయో మార్చేస్తున్న ఓ నవీన రంగమైన మెటావర్స్ మార్కెటింగ్ గురించి చర్చించబోతున్నాం. డాక్టర్ గారు, మా కార్యక్రమం అద్భుతమైన మెంటార్కి మీకు హృదయపూర్వక స్వాగతం. చాలా ధన్యవాదాలు గౌరవ్. మళ్ళీ మీ షోలో పాల్గొనడం మరియు ఈ లోతైన, ఆసక్తికరమైన అంశంపై మాట్లాడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ప్రస్తుత సమయంలో వ్యాపారం చేస్తున్న వారికైనా, విద్యార్థులకైనా, రాబోయే కాలంలో తమ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఉలకైనా ఎంతో విలువైన విషయాలను అందించబోతోంది. అందుకే మళ్ళీ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇది నా ఆనందం. అయితే మొదటగా మీరు మాకు చెప్పగలరా, మెటావర్స్ అంటే ఏమిటి, మరియు అదేవిధంగా పనిచేసే ఇతర డిజిటల్ ప్లాట్ఫారంలతో ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? గౌరవ్, డిజిటల్ మార్కెటింగ్ను చాలా సంవత్సరాలు నిర్వహించిన తర్వాత నేను చెప్పదలుచుకున్న విషయం, మెటావర్స్ అనేది దాని అప్డేటెడ్ వెర్షన్. ఇది కలిపిన ఒక వర్చువల్ స్పేస్గా మారబోతుంది. అక్కడ ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, బ్లాక్ చైన్ అన్నీ కలిసిపోతాయి. ఇందులో ఇంటర్నెట్ ద్వారా సంపూర్ణమైన, వేరైన డిజిటల్ అనుభవాన్ని పొందవచ్చు. ఇది సంప్రదాయ డిజిటల్ మార్కెటింగ్ కు భిన్నంగా ఉంటుంది. సంప్రదాయ డిజిటల్ మార్కెటింగ్ కేవలం 2 డైమెన్షన్లలోనే పరిమితమై స్క్రీన్ల వరకే ఉంది. కానీ మెటావర్స్ లో యూజర్లు నేరుగా 3D వాతావరణంతో ముడిపడి నిజ సమయంలో అనుభూతిని పొందగలుగుతారు. ఇది కొత్త డిజిటల్ ఐడెంటిటీలను మరియు డిసెంట్రలైజ్డ్ ఓనర్షిప్ ను కలిగిస్తుంది. కాబట్టి నేను పూర్తిగా ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ నాలో నమ్మకం ఉంది, ఇది సంప్రదాయ సోషల్ మీడియా మార్కెటింగ్, ఈ-కామర్స్ ప్లాట్ఫారంల కంటే చాలా ఇంటరాక్టివ్గా, ఇంకా ఇమర్సివ్గా ఉంటుంది. మీరేమంటారు? రాబోయే సంవత్సరాల్లో మెటావర్స్ మార్కెటింగ్ ఎలా అభివృద్ధి చెందుతుంది? మార్కెటర్లు ఎలాంటి ట్రెండ్స్పై దృష్టి పెట్టాలి అని మీరు భావిస్తున్నారు? చూడండి, నేను ముందే చెప్పినట్లుగా ఇది మరింత ఇమర్సివ్, ఇంటరాక్టివ్ మరియు హైపర్ పర్సనలైజ్డ్. కాబట్టి రాబోయే ట్రెండ్స్ లో ముందుగా వస్తుంది వర్చువల్ కామర్స్, అంటే ఈ-కామర్స్ ఇప్పుడు ఒక ప్రధాన ధోరణిగా మారుతోంది. తర్వాత NFTs, అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్స్, బిట్కాయిన్ వంటివి. ఈ టెక్నాలజీలు ప్రత్యేకమైన బ్రాండ్ మెంబర్షిప్లు మరియు డిజిటల్ కలెక్టిబుల్స్ ను తీసుకురాగలవు. ఇది ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా నడిపిస్తుంది. తర్వాత మరో ముఖ్యమైన అంశం, AI ఆధారిత అవతార్లు మరియు చాట్బాట్లు. ఇప్పటికే మనకు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలో అవతార్లు ఉన్నా, ఈ 3D మరియు రియల్ టైమ్ అనుభవంలో అవతార్లు పూర్తిగా భిన్నంగా మారతాయి. మరియు యూత్ను చూస్తే, వారు గేమిఫికేషన్, లైవ్ ఎక్స్పీరియన్స్లకు బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ మెటావర్స్ ప్లాట్ఫారం ఇదే అనుభవాన్ని వారికి అందిస్తుంది. వర్చువల్ కచేరీలు, ఈవెంట్స్, బ్రాండెడ్ గేమ్స్ వంటివి ప్రేక్షకులను పూర్తిగా కొత్త వేదికపై ఆకర్షిస్తాయి. మీ అనుభవం ప్రకారం బ్రాండ్స్ తమ లక్ష్య ప్రేక్షకులకు మెటావర్స్లో ఒక ఇమర్సివ్ అనుభవాన్ని సమర్థవంతంగా ఎలా సృష్టించగలవు? చాలా అద్భుతమైన ప్రశ్న. నేను చెప్పినట్టు, బ్రాండ్లు ఇప్పుడు వర్చువల్ స్పేస్ లో ఇంటరాక్టివ్ గా మారుతున్నాయి. బ్రాండెడ్ మెటావర్స్ స్టోర్స్ ఉన్నాయి. 3D ఎన్విరాన్మెంట్స్ తో యూజర్లు నేరుగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఊహించండి, మీరు మీ ఫేవరెట్ సెలబ్రిటీతో పాటు వారి అవతార్తో నడుస్తున్నారు. ఇది యూత్ ని ఎంతగా ఆకట్టుకుంటుందో కదా. గేమిఫికేషన్ ను ఉపయోగించి ఛాలెంజెస్, రివార్డ్స్, వర్చువల్ కలెక్టిబుల్స్ వంటివి, ఇవన్నీ యూజర్లను ఎప్పటికీ ఎంగేజ్ గా ఉంచుతాయి. ఆ తర్వాత డిజిటల్ ట్విన్స్, యథార్థ ప్రపంచ ఉత్పత్తులను కొనుగోలు చేయకముందు కొత్తగా అన్వేషించేందుకు కస్టమర్లకు అవకాశం కల్పిస్తాయి. ఇది పూర్తి వినూత్నమైన అనుభవం. ఇంకా
మీరు రూపొందించే కంటెంట్ వినియోగదారులను యాక్టివ్గా ఉంచుతుంది, తద్వారా మెటావర్స్ బ్రాండ్ లాయల్టీ పెరుగుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. నైకీ ఏం చేసింది అంటే, వారు రోబ్లాక్స్ అనే మెటావర్స్ ప్లాట్ఫారంలో తమ షూస్, దుస్తులు మొదలైన వాటిని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ మీ అవతార్ కోసం మీరు వాటిని కొనుగోలు చేసి వాడవచ్చు. ఈ 3D అనుభవం కస్టమర్కు పూర్తిగా కొత్తగా ఉంటుంది. మార్కెటింగ్ నిపుణులు తమ ప్రచారాల్లో మెటావర్స్ వ్యూహాన్ని ఒక భాగంగా చేర్చే సమయంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనవచ్చు మరియు వారు వాటిని ఎలా అధిగమించగలరు? మనం 2025లో ఉన్నందున ఇప్పటి దృష్టిలో చూస్తే కొన్ని సవాళ్లు మరియు సమస్యలు తప్పక ఎదురయ్యే అవకాశముంది. 1. హై గ్రేడ్ AR మరియును అభివృద్ధి చేయాలంటే ఇది సాంకేతికంగా చాలా భారీ పని మరియు ఖర్చుతో కూడుకున్నది అయి ఉంటుంది. ఇది రకరకాల పరికరాల్లో అందుబాటులో ఉండాలి, అంటే మొబైల్, వెబ్ ఆధారిత ప్లాట్ఫారంలలో కూడా. మీరు మీ ఆడియన్స్ ఎక్కడైనా ఉండాలని అనుకుంటే ఇది ఒక పెద్ద సవాల్ అవుతుంది. ఇంకో సవాలు రెగ్యులేటరీ మరియు ఎథికల్ ఇష్యూలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు డేటా ప్రైవసీ, ఓనర్షిప్ సమస్యలు మొదలైనవి. దీన్ని దాటి వెళ్లాలంటే మీరు పారదర్శకమైన పాలసీలను తీసుకోవాలి, అలాగే బ్లాక్ చైన్ ఆధారిత భద్రతను ఉపయోగించాలి. ఇది మీ బ్రాండ్ మీద నమ్మకాన్ని పెంచుతుంది. మెటావర్స్లో విజయవంతంగా మార్కెటింగ్ చేసిన ఒక బ్రాండ్ యొక్క ఉదాహరణ ఇవ్వగలరా? వారి విధానం ఏం ప్రత్యేకం కావడంతో వారు ముందుంచుకున్నారు? ఇటీవల నేను నైకీ గురించి మీకు చెప్పాను. నైకీ ల్యాండ్ లేదా రోబ్లాక్స్ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది ప్రస్తుతం మార్కెటింగ్ యుగంలో ఎంతో ప్రాచుర్యం పొందింది. వారు ఒక వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించారు. అక్కడ వారు తమ నైకీ ఉత్పత్తుల డిజిటల్ వెర్షన్లను ట్రై చేయగలరు, క్రీడా ఛాలెంజ్లలో పాల్గొనగలరు మరియు వర్చువల్ స్నీకర్స్ ను NFTs రూపంలో కొనుగోలు చేయగలరు. దాని ప్రత్యేకత ఏమిటంటే, నేను చెప్పాలంటే ఇది ఒక ఇంటరాక్టివ్, గేమిఫైడ్ పద్ధతి. ఇది బ్రాండింగ్ ను ఎంగేజ్మెంట్ తో అద్భుతంగా కలిపింది. మరో ఉదాహరణగా తనిష్క్ కొన్ని నెలల క్రితం తమ మొత్తం జ్యువెలరీ షోను ఈ మెటావర్స్ లో లాంచ్ చేసింది. అలాగే బ్రాండ్లే కాదు, ఒక దక్షిణ భారత జంట తమ వివాహాన్ని మెటావర్స్ ద్వారా చేశారు. వారు తమ అందరినీ ఆ ప్లాట్ఫామ్ కు ఆహ్వానించారు. అక్కడి వారు వచ్చి ఆశీర్వదించారు. పేటీఎం సహాయంతో అక్కడ సెగున్ కూడా అందజేయబడింది. మెటావర్స్ సంప్రదాయ మార్కెటింగ్ పద్ధతులను మార్చిపోతుందా, లేక ఇప్పటికే ఉన్న వ్యూహాలను రించనా అని మీరు భావిస్తున్నారా? 10 ఏళ్ల క్రితం మనం ఇదే విషయం గురించి మాట్లాడేవాం. డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతున్నాం. డిజిటల్ మార్కెటింగ్ సంప్రదాయ మార్కెటింగ్ ను మార్చేదా అని. కానీ ఇప్పుడు 2025లో మీరు ఏమనుకుంటున్నారు? మేము దీన్ని మార్చామా? కాదు, మనం నిజానికి దానికి మరో స్థాయిని జోడించాము, అదనపు స్థాయిని. అలాగే మెటావర్స్ కూడా పనిచేస్తుంది. మెటావర్స్ సంప్రదాయ మార్కెటింగ్ వ్యూహాలను మార్చదు, అది వాటి విస్తరణ. ఇది కొత్త స్థాయి ఎంగేజ్మెంట్ అందిస్తుంది. మీరు ఇతర డిజిటల్ ఛానళ్లతో నిరంతరంగా ఉంటారు. ఇంకా సోషల్ మీడియా వాడుతున్న బ్రాండ్లు తమ కస్టమర్లతో కేవలం ప్రకటనలు చూడకుండా లోతైన ఇంటరాక్షన్ కలిగి ఉంటాయి. ఇది వేరే యూజర్ అనుభవాన్ని ఇస్తుంది. ఇదే ఇప్పుడు బ్రాండ్లు కోరుకుంటున్నది. ఎవరైనా అవతార్ల ద్వారా రోడ్డుపై నడుస్తున్నారని ఊహించండి. బ్రాండ్లు వారి అనుభవాన్ని కొలుస్తున్నాయి. వారు ఏ రంగులో, ఏ బ్రాండ్పై, ఏ వస్తువును చూసి నవ్వుతున్నారు. వారి కళ్ళ అభివ్యక్తులు మారుతున్నాయి. ఈ మొత్తం మ్యాట్రిక్స్ వారికి కొత్త రకమైన డేటా ఇస్తుంది. దానిని వారు చదివి పరిశోధన చేయవచ్చు. మెటావర్స్ మార్కెటింగ్లో వ్యక్తిగతీకరణ ఎంత ముఖ్యమైంది మరియు వర్చువల్ స్పేస్లో మార్కెటర్లు తమ ప్రచారాలను వ్యక్తిగతీకరించడానికి ఉపయోగించే సాధనాలు ఏవేవి? నాకు విశ్వాసం ఉంది. నాకు 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. మార్కెటింగ్లో నేను ఎప్పుడూ నే ట్రెండ్ అంటాను, కానీ నా హృదయంలో కూడా అది చాలా కీలకమని నాకు తెలుసు. మీ కస్టమర్లను అర్థం చేసుకోవడం మరియు వారికి పర్సోనలైజేషన్ ఆప్షన్ ఇవ్వడం చాలా ముఖ్యం. నేను నమ్ముతున్నాను ఇది చాలా అవసరం, ఎందుకంటే మీ కస్టమర్లు ప్రతిసారి ఎక్కువగా ఆశిస్తారు. మీరు వారి అన్ని డిమాండ్లను పూర్తి చేయలేరు. కానీ AI ఆధారిత అవతార్లు, రియల్ టైమ్ బిహేవియర్ అనాలిటిక్స్, బ్లాక్ చైన్ ఆధారిత ఐడెంటిటీ ట్రాకింగ్, డైనమిక్ కంటెంట్ అడాప్షన్ వంటి టూల్స్ ద్వారా వారికి వారి ఇష్టానుసారం కస్టమ్ అనుభవం ఇవ్వవచ్చు. ఉదాహరణకు, డిజిటల్ ఫ్యాషన్ బ్రాండ్లు AI ఉపయోగించి యూజర్ యొక్క మెటావర్స్ యాక్టివిటీ ఆధారంగా వర్చువల్ దుస్తులను సూచించవచ్చు. ఇప్పటికే మనం వాటిలో కొన్ని ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకి లెన్స్కార్ట్ వర్చువల్ ట్రయాన్స్ ద్వారా ఇదే చేస్తున్నారు. మీరు వారి సన్గ్లాసులు, గోగుల్స్ మొత్తం ట్రై చేయొచ్చు. మింట్రో కూడా అదే అవకాశం ఇస్తుంది. మీరు ట్రై చేసి అది మీపై ఎలా కనిపిస్తుందో
చూడవచ్చు. మరియు అంతేకాదు, వ్యాపారులు అక్వైర్డ్ ప్రాసెస్ పై కాకుండా రిక్వైర్డ్ ప్రాసెస్ పై పనిచేయాలి అని నేను నమ్ముతున్నాను. అందువల్ల మెటావర్స్ మార్కెటింగ్లో ప్రత్యేకంగా వర్చువల్ వినియోగదారులతో సంబంధం నిర్మించడంలో భావోద్వేగ మేధస్సు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఏమిటి? ఇది మార్కెటింగ్ దృశ్యాన్ని పూర్తిగా మార్చిపోబోతుంది. ఇది అన్ని బ్రాండ్స్ కు వేరే లెవెల్ లాభాన్ని ఇస్తుంది. ఇది ఎలా సహాయపడుతుంది అంటే, మనం భావోద్వేగాలతో ఎలా కనెక్ట్ అవుతామో చూడండి. మనం నవ్వుతాం, ఏడుస్తాం, మన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తాం. మొత్తం భావన రికార్డ్ అవుతుంది మరియు మెటావర్స్ లో జరగనున్న అటువంటి అసలు మరియు అర్థవంతమైన ఇంటరాక్షన్ అన్ని బ్రాండ్స్ కు వేరే ఇన్సైట్స్ ఇస్తుంది. ఉదాహరణకు, కస్టమర్ ఏ రంగును చూసి సంతోషిస్తాడో ఆ రంగును వారు వచ్చే నెల లేదా సంవత్సరం ట్రెండ్ గా రూపొందించవచ్చు. మరియు బ్రాండ్స్ తమ కస్టమర్లతో నిజమైన కంటెంట్ ను నిర్మించడానికి ఎంపథీ, కమ్యూనికేషన్, ఇంక్లూజివిటీ, ఆహ్లాదకరమైన కథ చెప్పడం కట్టుబడి ఉండాలి. AI ఆధారిత భావోద్వేగ గుర్తింపు, స్పందించే అవతార్లు మరియు కమ్యూనిటీ ఆధారిత ఈవెంట్స్ కస్టమర్లతో నిజమైన కనెక్షన్ ఏర్పడటానికి సహాయపడతాయి, ముఖ్యంగా డిజిటల్ స్పేస్లో. నేను దీన్ని నమ్ముతున్నాను. సాధారణంగా పరిమిత వనరులు ఉన్న చిన్న మరియు మధ్యస్థ వ్యాపారాలు మెటావర్స్ మార్కెటింగ్లో ప్రయోగాలు ఎలా ప్రారంభించవచ్చు? మార్కెటింగ్ గురించి మాట్లాడేటప్పుడు మేమెప్పుడూ పెద్ద బ్రాండ్లు, MNCలు, గ్లోబల్ బ్రాండ్ల గురించి మాత్రమే చర్చిస్తామని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ ఇది ప్రతి వ్యాపారానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు కూడా స్థలం ఇవ్వనుందని నమ్ముతున్నాను. రోబ్లాక్స్, డీసెంట్రలాండ్, శాండ్బాక్స్ వంటి ఉన్న మెటావర్స్ ప్లాట్ఫారంలను ఉపయోగించి వారు మొదలు పెట్టవచ్చు. వారు కొత్తగా మొదలుపెట్టి NFT ఆధారిత నమ్మక కార్యక్రమాలు సృష్టించవచ్చు. ఇలా వారు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యి వారిని ఆకర్షించవచ్చు. 3D స్థలాలలో వర్చువల్ ఈవెంట్స్ లేదా వెబినార్లు నిర్వహించవచ్చు. పెద్ద పెట్టుబడి లేకుండా ఇతర VR స్థలాలను కూడా అన్వేషించవచ్చు. రాబోయే కాలంలో వారి కోసం ఇలాంటి అవకాశాలు అందుబాటులో ఉంటాయని నాకు నమ్మకం ఉంది. మెటావర్స్లో ప్రైవసీ మరియు డేటా సెక్యూరిటీపై ఆందోళనలు ఉన్నాయి. మెటావర్స్ మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నప్పుడు బ్రాండ్లు ఈ ఆందోళనలను ఎలా ఎదుర్కోవాలి? డేటా రక్షణ మరియు పారదర్శకత అవసరం, ముఖ్యంగా బ్లాక్చైన్ నిర్ధారణ వంటి వికేంద్రీకృత భద్రతా చర్యలు అమలు చేస్తున్నప్పుడు. ఇప్పటికే ఈ రకమైన ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత, మీ డేటా ఉపయోగ విధానాల్లో పూర్తిగా పారదర్శకత కలిగి ఉండాలి. వినియోగదారులు తమ డిజిటల్ గుర్తింపును నియంత్రించడానికి అనుమతించాలి మరియు GDPR వంటి నియంత్రణలు మరియు రాబోయే మెటావర్స్ కేటాయించిన ప్రత్యేక మార్గదర్శకాలను పాటించడం నిర్ధారించాలి. అవి మెటావర్స్ నిజ జీవిత సన్నివేశాల్లో వచ్చినప్పుడు అమలులోకి వస్తాయి. మీరు ఈకామర్స్ మరియు మెటావర్స్ మధ్య సంబంధాన్ని ఎలా చూస్తారు? మెటావర్స్ ఆన్లైన్ షాపింగ్ కోసం కొత్త మార్కెట్ ప్లేస్ అవుతుందా? ఈకామర్స్ ను పునఃనిర్వచిస్తూ దాన్ని అనుభవాత్మక షాపింగ్ అనుభవంగా మార్చుతోంది. ఇది రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. మీరు వర్చువల్ డ్రెస్సింగ్ రూమ్స్ లో డిజిటల్ దుస్తులు ప్రయత్నించవచ్చు. ఇమర్సివ్ డిజిటల్ స్టోర్ ఫ్రంట్లలో నడవచ్చు. మీకు AI ఆధారిత వ్యక్తిగత షాపింగ్ అసిస్టెంట్ ఉంటుంది. ఇది మీకు వ్యక్తిగత సిఫారసులు ఇస్తుంది. మీరు వివిధ AR, VR స్వీకరించవచ్చు, ముఖ్యంగా ఫ్యాషన్, గేమింగ్ మరియు లగ్జరీ బ్రాండ్ల కోసం తదుపరి పెద్ద షాపింగ్ హబ్ కావచ్చు. అక్కడ ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలనుకుంటారు. చివరగా, మెటావర్స్ను ఇప్పుడే అన్వేషించడం ప్రారంభించిన మార్కెటర్లకు ఈ ఆసక్తికరమైన కొత్త రంగంలో ప్రారంభించడానికి మీరు ఏ సూచనలు ఇస్తారు? చూడండి, ఇది ఒక బజ్. మీరు ఇంకా అభివృద్ధి చెందుతున్న విభాగంలో ప్రవేశించబోతున్నప్పుడు, ముఖ్యంగా మీరు మీ ప్రేక్షకులతో కనెక్ట్ అవుతూ రియల్ టైం అనుభవాన్ని కొలుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను సలహా ఇస్తున్నాను, మొదట విద్యతో ప్రారంభించండి. బ్లాక్చైన్ లు, AR, VR మరియు మెటావర్స్ అందుబాటులో ఉన్న ప్లాట్ఫారంల గురించి నేర్చుకోండి. ఆపై డీసెంట్రలాండ్ ఎలా కమ్యూనిటీలను ఆకర్షిస్తున్నదో, సెంట్రల్ బాక్స్ మరియు పెటల్ ప్రేక్షకుల ప్రవర్తనను ఎలా అర్థం చేసుకుంటున్నాయో తెలుసుకోవడానికి ఈ ప్లాట్ఫారంలపై ప్రయోగాలు చేయండి. అదనంగా, అనుభవాన్ని ప్రాధాన్యంగా తీసుకోండి. మీరు ఏ రకమైన ఎంగేజ్మెంట్పై ఎక్కువ దృష్టి పెట్టుతున్నారో, మీ పరిమితులను ఎక్కడ పెంచుతున్నారో, మీరు మీ యాడ్స్ను ఎక్కడ పెడుతున్నారో,
మరియు మీ కస్టమర్ అనుభవించాల్సిన అనుభవం ఏదో ఆలోచించండి. అంతేకాక క్రియేటర్స్ మరియు డెవలపర్స్ తో భాగస్వామ్యం చేయండి. డిజిటల్ డిజైనర్స్ తో కలిసి బ్రాండ్లకు నిజమైన అనుభవాన్ని సృష్టించడానికి సహాయపడతారు. అదనంగా మీరు అనుకూలమైన నవీనంగా ఉండాలి. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి మీరు లవచంగా ఉండాలి. ప్రయోగాలను స్వీకరించండి, ఎందుకంటే అది ప్రతి వ్యాపారవేత్త విజయానికి మూలమనే విషయం. మార్కెటింగ్ అనేది ఎప్పుడూ ప్రయోగాలు మరియు మరిన్ని ప్రయోగాల గురించి మాత్రమే. ఇప్పుడు మన ర్యాపిడ్ రౌండ్ మెటావర్స్ ఒక మాటలో, ఒక పదంలో వివరిస్తే అది నిజంగా కష్టం. అయినప్పటికీ నేను చెప్పేది ఒక పదం ఉంటే ఇమర్సివ్. ప్రస్తుతం మెటావర్స్ మార్కెటింగ్లో ఆసక్తికరమైన విషయం ఏమిటి? ఇది అపూర్వమైన కస్టమర్ నిమగ్నత. నేను అంతే చెప్పగలను. వర్చువల్ రియాలిటీ లేదా ఆగ్మెంటెడ్ రియాలిటీ మార్కెటింగ్లో ఏది ప్రధానంగా ఉంటుంది? దానికి నేను ఆగ్మెంటెడ్ రియాలిటీని నమ్మకంగా ఎంచుకుంటాను, ఎందుకంటే ఇది డిజిటల్ మరియు వాస్తవ ప్రపంచాన్ని సజావుగా కలిపి ఉంచుతుంది. మెటావర్స్ మార్కెటింగ్ ఎక్కువగా సృజనాత్మకత గురించి కాబదా లేక సాంకేతికత గురించి కాబదా? నాకు అనిపిస్తుంది ఇది సాంకేతికతతో నడిచే సృజనాత్మకత. మెటావర్స్లో ప్రవేశించే సమయంలో బ్రాండ్లు చేసే పెద్ద తప్పు. అవును, పెద్ద తప్పు ఏమిటంటే వారు అనుభవం కన్నా ఉనికి మీద ఎక్కువ దృష్టి పెట్టడం. మీరు ఏ బ్రాండ్ మెటావర్స్ మార్కెటింగ్ చేస్తున్నదని భావిస్తున్నారు? నేను మీకు చెప్పాను, నైకీ మరియు డిస్నీ ఇప్పటికే అక్కడ ఉన్నారు. వారు దుబాయ్లో వివిధ హోటల్స్ ప్రారంభించారు మరియు నైకీ డిజిటల్ వేరబుల్స్ అందిస్తున్నది. వారి కమ్యూనిటీ డ్రివెన్ దృష్టికోణం చాలా బాగుంది. మెటావర్స్ మార్కెటింగ్ హైప్ లేదా వాస్తవం? కొంతమందికి ఇది హైప్, ముందంజదారులకు ఇది వాస్తవం అని నేను అనుకుంటాను. మెటావర్స్లోకి కుదిరే ముందు మార్కెటర్లు ఒక విషయం తెలుసుకున్నారని మీరు కోరుకుంటారు. మార్కెటింగ్ ఫ్యాకల్టీగా నేను చెప్పేది ఇది కేవలం డిజిటల్ ల్యాండ్ గ్రాబ్స్ గురించి కాదు, విలువ సృష్టించడం గురించి. మెటావర్స్ మార్కెటింగ్లో ప్రధాన ధారగా మారడానికి ఎంత సంవత్సరాలు పడుతుంది? అడాప్షన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఆధారపడి ఇది 5 నుండి 7 సంవత్సరాలు పడవచ్చు అని నేను నమ్ముతున్నాను. మెటావర్స్ భౌతిక దుకాణాలను ప్రతాపించగలదా? అవును లేదా కాదు? కనీసం కాదు. ఇది ఎలా భౌతిక దుకాణాలను భర్తీ చేయగలదు, కానీ నాకు నిశ్చయంగా తెలుసు ఇది షాపింగ్ ను చాలా విధాలుగా తిరిగి నిర్వచించబోతోంది. నన్ను వంటివారు చాలా షాపింగ్ చేసేవారు ఒక టోటల్మెంట్ నూతన అనుభవం పొందబోతున్నారు. నేను దీనిపై నమ్మకం కలిగి ఉన్నాను. అప్పుడు 2025లో మెటావర్స్ మార్కెటింగ్ ను ఆకారాత్మకంగా మార్చే ఒక ప్రధాన ట్రెండ్ ఏమిటి? ఇప్పటికే మెటావర్స్ లో అత్యల్పంగా ఉపయోగిస్తున్న వేదిక ఏది? మెటావర్స్ ను ఆకారంగా మార్చే ఒక ట్రెండ్ అంటే నాకు అనిపిస్తున్నది AI ఆధారిత హైపర్ పర్సనలైజేషన్ మరియు తక్కువగా ఉపయోగిస్తున్న వేదిక. చాలా మార్కెటర్లు మీరు చూడగలరు వారు ఎక్కువగా రోబ్లాక్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ డీసెంట్రలైజేషన్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. దీని పెద్ద సామర్థ్యం ఉంది మరియు అనేక బ్రాండ్లు ఇంకా అన్వేషించలేదు. ప్రజలు దీన్ని అన్వేషిస్తే ఇది పేలవచ్చు మరియు కొత్త గమ్యాన్ని అందించవచ్చు. మెటావర్స్ లో మార్కెటర్లు ఉత్పత్తి అమ్మకంపై కంటే కమ్యూనిటీ బిల్డింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలా? ఒక్కసారిగా ఇది కమ్యూనిటీ బిల్డింగ్, ఎందుకంటే నమ్మకమే సంభాషణలను నడిపిస్తుంది. రాబోయే కాలంలో మంచి లాయల్టీ ప్రోగ్రామ్స్, సేల్స్ తర్వాత సేవ మరియు ప్రజలు అనుసంధానమయ్యే విధమైన విషయాలు ఉంటే మీరు మీ మార్కెట్లో మీ స్వంత అభిమతులను సృష్టిస్తున్నారు. ప్రతి బ్రాండ్కు అలాంటి అభిమతులు అవసరం. నేను దీనిని నమ్ముతున్నాను. మెటావర్స్ లో మార్కెటర్లకు పెద్ద సవాలు. ఏకైక సవాలు యూజర్ ఆమోదం మరియు అర్థవంతమైన ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్ మీకు అన్నీ ఇవ్వదు. మేము సంప్రదాయ మార్కెటింగ్లో ఉన్నట్టు, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నట్టు ఇక్కడ కూడా మీరు చాలా స్పష్టంగా ఉండాలి. అలాగే మీరు ప్రేక్షకులకు నిజంగా అర్థమయ్యే కంటెంట్ ఇవ్వాలి. మీరు ఒక బ్రాండ్ కోసం ఒక మెటావర్స్ అనుభవం సృష్టించగలిగితే అది ఏమిటి మరియు ఎందుకు? నేను భావిస్తున్నాను టెస్లా. ఇది ఒక ఇంటరాక్టివ్ భవిష్యత్తు షోరూమ్. ఇక్కడ యూజర్లు డిజిటల్ ల్యాండ్స్కేప్ లో ఎలక్ట్రిక్ వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు కొనుగోలు చేసే ముందు, లేదా నేను కొన్ని సందడితో కూడిన వస్తువులను కూడా తీసుకోవచ్చు. అక్కడ వారు వర్చువల్ లేయర్స్ మరియు VR లలో వస్తువులను ట్రై చేసి తర్వాత కొనుగోలు చేయవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ వస్తువులను ట్రై చేయాలని కోరుకుంటారు, తర్వాత కొనుగోలు చేస్తారు. ఇది మెటావర్స్ మార్కెటింగ్ భవిష్యత్తుపై ఒక లోతైన చర్చ. ఇందులో డాక్టర్ విలువైన
విలువైన దృష్టికోణం పంచుకున్నారు. మెటావర్స్ ఎలా మార్కెటింగ్ వ్యూహాలను రూపొందిస్తోంది, బ్రాండ్ అనుభవాలనుగా సృష్టిస్తోంది మరియు వినియోగదారులతో కొత్త మార్గాల్లో జతకడుతున్నది అనే విషయం మనం నేర్చుకున్నాం. ముందుకు పోతూ వర్చువల్ ప్రపంచం మార్కెటింగ్ మరియు బ్రాండింగ్ లో పెరుగుతున్న పాత్రను పోషించబోతుంది. నేడు మనతో చేరి మీ నైపుణ్యం పంచుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మరియు మన అన్ని వీక్షకులకు మా ఎపిసోడ్ ట్యూనింగ్ చేసినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తుపై విశ్వాసం ఉంచండి. అద్భుతమైన మార్గదర్శకుడు. ఆసక్తితో ఉండండి. కొత్త ఆలోచనలు ఎప్పుడూ అంగీకరించండి మరియు భవిష్యత్తు ఇప్పుడే ఉన్నదని గుర్తుంచుకోండి. మీ సమయానికి చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు గౌరవ్. ఎప్పుడూ మీ షోలో ఉండటం నా సంతోషం. చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు.